డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084. యుద్ధాన్ని ఆపిన మోడీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలే? ప్రధాని ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉంది. రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో దేశ విద్యా వ్యవస్థ, అందుకే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. పేపర్ లీకేజీపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తానని ప్రకటన. ఎగ్జామ్ కు ఒకరోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్. రాత్రంతా బట్టి మరుసటి రోజు ఎగ్జామ్ కు బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు. ఒక్కో పేపర్ 40 లక్షల వరకు వసూలు. 13 మంది అరెస్టు. ప్రధాన సూత్రధారిగా అమిత్ ఆనంద్. ఎగ్జామ్ కు ఒక్కరోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. రాత్రంతా బట్టిర్రు, తెల్లారిపోయి ఎగ్జామ్ రాసిరు. బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు. చూసుకో, పేపర్ లీకేజే కాలేదనేటువంటి మాట చెప్తాను. క్వశ్చన్ పేపర్ లీక్ కాదు, ఇప్పుడు ఆన్సర్ పేపర్ కూడా లీక్ అయినట్టే. 100కు 100 ఎట్లా, 100కు 100 ఎట్లా అంటే బరాబర్ అక్కడ కీ ఉంటేనే వస్తుంది లెక్క. ఎట్లా వస్తుంది? నీట్ చాలా కష్టం, అంత ఈజీ ఉండదు. యుద్ధాన్ని ఆపిన మోడీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలేకపోతా ఉన్నాడు? ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒకటి ఇది పెద్ద పెద్ద యుద్ధాలని ఆపిన ప్రధాని మోడీ. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపిండు నరేంద్ర మోడీ గారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండు నరేంద్ర మోడీ గారికి, పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోయింది అనేది రాహుల్ గాంధీ ప్రశ్న. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084.